హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము టపుల్ మెథడ్స్ అండ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాము. పైథాన్ ప్రొవైడ్స్ మెనీ ఫంక్షన్స్ టు వర్క్ ఆన్ టపుల్స్. సమ్ ఆఫ్ ద కామన్లీ యూజ్డ్ టపుల్ మెథడ్స్ అండ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఆర్. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి లెంత్. సో డిస్క్రిప్షన్ వచ్చేసి రిటర్న్ ది లెంత్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద టపుల్ పాస్డ్ యాజ్ ది ఆర్గ్యుమెంట్. సో లెంత్ అనే ఫంక్షన్ ఉపయోగించి టపుల్ పాస్ చేసిన ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో వాటి యొక్క లెంత్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. టపుల్ 1 ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40, 50 మనము ఎలిమెంట్స్ అని ఇచ్చి డిక్లేర్ చేస్తాము. సో దీంట్లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ అనేది మనం పాస్ చేస్తామని తెలుసుకోవాలంటే లెంత్ ఫంక్షన్ ఉపయోగించి తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇంకొకటి యాడ్ చేస్తాము, కావాలంటే చూద్దాము. సో లెంత్ వచ్చి 6. సో లెంత్ ఫంక్షన్ ఉపయోగించి మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఎన్ని అని చెప్పి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి టుపుల్. సో క్రియేట్ అన్ ఎంప్టీ టుపుల్ ఇఫ్ నో ఆర్గ్యుమెంట్ ఈస్ పాస్డ్. క్రియేట్ ఏ టపుల్ ఇఫ్ ఏ సీక్వెన్స్ ఈస్ పాస్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్. సో టుపుల్కి సంబంధించింది ఫంక్షన్ ఉపయోగించి మనము ఒక సీక్వెన్స్ కన్నా పాస్ చేయవచ్చు, ఆర్ ఎంప్టీ టపుల్ గానే మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎంప్టీ టపుల్ అని అసైన్ చేయడానికి మనకి ఈ ఫంక్షన్ ఉపయోగపడుతుంది. ఓకే, తర్వాత సో ఇక్కడ రేంజ్కి సంబంధించి 5 వచ్చేసి 0, 1, 2, 3, 4, 5 ఈ విధంగా మనకి రిజల్ట్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ కౌంట్ రిటర్న్స్ ది నెంబర్ ఆఫ్ టైమ్స్ ద గివెన్ ఎలిమెంట్ అపేర్ ఇన్ ద టపుల్. సో ఏదైనా ఒక వాల్యూ ఎన్నిసార్లు మనకి ఫైండ్ అవుట్ అయింది తెలుసుకోవాలంటే కౌంట్ ఫంక్షన్ ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు అనమాట టపుల్లో. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్. అంటే మన యొక్క ఇచ్చిన ఆర్గ్యుమెంట్కి సంబంధించింది ఏ పొజిషన్లో ఉంది ఆర్గ్యుమెంట్ తెలిస్తే దాని యొక్క ఇండెక్స్ వాల్యూ ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి మనం ఇండెక్స్ అనేది చూస్తాము. రిటర్న్ ది ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ అకరెన్సెస్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద గివెన్ టపుల్. ఫస్ట్ అకరెన్సెస్ అంటే సేమ్ నెంబర్ రిపీటెడ్గా ఇచ్చామనుకోండి టపుల్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40, 50తో పాటు మన లాస్ట్ కూడా 30 ఇచ్చాను అనుకోండి. సో 30 అనేది డబుల్ సార్లు రిపీట్ అయింది, కానీ అది ఫస్ట్ 8 ఇక్కడ రిపీట్ అయిందని తెలుసుకోవాలంటే ఇండెక్స్ పొజిషన్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. చూడండి, సో యాక్చువల్లీ మనము 0, 1, 2, 3, 4, 5 0th సెకండ్ పొజిషన్లో అండ్ 5th పొజిషన్లో మనం 30 ఇచ్చాము, కానీ మనకి ఫస్ట్ ఇచ్చిన వాల్యూ మాత్రం ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఇండెక్స్ ఆఫ్ 9 ఒకవేళ మనం వాల్యూ డిక్లేర్ చేయకపోయింది అనుకోండి, మనకి ఇండెక్స్ అందులో లేదు అని చెప్పి ఒక రిజల్ట్ వస్తుంది. ఎక్స్ నాట్ ఇన్ టపుల్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సార్టెడ్ ఇచ్చిన వాల్యూను సార్టింగ్ ఆర్డర్లో మెథడ్ takes element in the tuple and return the new sorted list. It should be noted that sorted does not make any changes to the original tuple. సో టపుల్స్లో వాల్యూస్ ఏవైతే ఇస్తామో వాటిని మనము ఒక సార్టింగ్ చేయాలనుకుంటే సార్టెడ్ ఫంక్షన్ ఉపయోగించి సార్టింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా టపుల్ 1లో 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ అనేది డిక్లేర్ చేశాను. ఇవి అనేది ఒక ఆర్డర్లో లేవు. సో సార్టెడ్ ఫంక్షన్ ఉపయోగించి మనం కావాలంటే ఆర్డర్లో మనం ఈ విధంగా ప్రింట్ చేయవచ్చు. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మినిమము. రిటర్న్ ద మినిమం ఆర్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద టపుల్. నెక్స్ట్ మ్యాక్సిమము. రిటర్న్ ది మ్యాక్సిమం ఆర్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద టపుల్. సమ్ రిటర్న్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద టపుల్స్. సో మనము మినిమము, మ్యాక్సిమం అండ్ సమ్ ఫంక్షన్ ఉపయోగించి టపుల్స్లో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయవచ్చు, మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయవచ్చు, అండ్ టోటల్ వాల్యూ సమ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ విధంగా సో ఇది టపుల్స్లో మనం ఉపయోగించే కొన్ని మెథడ్స్ అండి. నెక్స్ట్ వీడియోలో టపుల్ అసైన్మెంట్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.